చంద్రబోస్ గారంటే మీకు మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది మీకు ఆయనకి. హ్మ్. రైట్ నౌ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 'బాహుబలి' తర్వాత 'త్రిబుల్ ఆర్' ఆస్కార్ దాకా వెళ్ళింది. హ్మ్. అండ్ అందులో ఒక మెంబర్ అయ్యున్నారు. మీకు తెలిసిన పర్సన్ కూడా చంద్రబోస్ గారు. సో ఏం చెప్తారు? అది విన్నప్పుడు ఆ సాంగ్ అక్కడి దాకా వెళ్ళింది. 'నాటు నాటు' సాంగ్‌కి ఆస్కార్ వచ్చింది. చంద్రబోస్ గారు హ్మ్. ట్విట్టర్‌లో పోస్ట్ పెడుతుంటారు. చాలా హ్మ్. స్వచ్ఛమైన తెలుగులో తెలుగుతో పెడుతుంటారు. ఆస్కార్ అవార్డుకి ఈ సినిమా మన 'నాటు నాటు' పాట నామినేట్ అయ్యే ఆస్కారం ఉన్నది అన్నాడు ఆ! అని పెట్టిండు ఆయన. ఓకే. అప్పుడు నేను దాని కింద వెంటనే రాసిన హ్మ్. ఆస్కార్ మనకే వచ్చే ఆస్కారం ఉంది అని పెట్టిన. పెట్టారు. ఓకే. ఆ అవార్డు వచ్చిన రోజు నేను అన్నకి నేను ఫోన్ చేయలేదు కానీ హ్మ్. ఫుల్ సెలబ్రేట్ చేసినాం మేము. ఆ! చంద్రబోస్ గారు మేమందరం సినిమా పాట రాయాలంటే మాకు ఆదర్శం. సినిమా పాట ఈ 2 విషయాలు పక్కన పెడితే ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి ఎవరి సపోర్ట్ లేకుండా ఏ గాడ్ ఫాదర్ లేకుండా కేవలం ఆయన మేధస్సును నమ్ముకొని ఆయన విద్యను నమ్ముకొని ఆయన దగ్గర ఉన్న శక్తిని నమ్ముకొని ఇంత పెద్ద సింహాలు పరిగెత్తే దాంట్లో ఒక కుందేలులాగా వచ్చి స్థిరపడడం అనేది చాలా 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 పెద్ద విషయం. అది ఎందుకు పెద్ద విషయం అంటే కనీసం ఇట్లా నడుచుకోవాలి ఇక్కడ అని చంద్రబోస్ గారికి ఎవరు నేర్పే వాళ్ళు కూడా లేరు. వాళ్ళ కుటుంబ నేపథ్యం అంతా ఏం లేనిది కాదు. వాళ్ళ కుటుంబ నేపథ్యం బతకడానికి చాలా మంచి కుటుంబ నేపథ్యం. వాళ్ళ ఫాదర్ కానీ ఉద్యోగస్తులు, వాళ్ళ అన్నయ్య ఆర్టీసీలో ఎంప్లాయ్. అప్పటికి చంద్రబోస్ గారు ఇక్కడికి వచ్చి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అన్న ఎంప్లాయ్ కాదని తెలియదు కానీ తండ్రి మట్టుకు ఉద్యోగి. కానీ అయినా కుటుంబం మీద ఆధారపడకుండా బయటకు వచ్చి మా దగ్గర ఒక పెద్ద ఆయన దగ్గర హరికథకి తబలా వాయించేది కోరస్ పాడేది చంద్రబోస్ గారు. ఎక్కడి నుంచో కోరసులు పాడేవాడు, పాటలు పాడదామని ఇక్కడ వరకు వచ్చి ఎక్కడో కేపీహెచ్బిలో చిన్న రూమ్లో ఫ్రెండ్స్ అందరితో రెంట్కుండి ఇక్కడ దాకా వచ్చి ఆస్కార్ పట్టుకురావడం అనేది ఒకప్పుడు రూమ్ రెంట్ కోసం కష్టపడ్డ వ్యక్తి ఈ దేశానికి ఆస్కార్ పాట రూపంలో తేవడం అనేది చాలా గొప్ప విషయం కదా. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అందరం. మామూలుగా సెలబ్రేట్ చేసుకోలేదు. ఓకే. అది మా అందరి విజయంగా ఫీల్ అయినాం. ఓకే. ఆయన కూడా విజయాన్ని అందరికి పంచిండు. ఆ ఆస్కార్ తీసుకొచ్చి అక్కడ మా ఊర్లో చల్లగరిగే చంద్రబోస్ గారి ఊర్లో పెట్టి అందరినీ టచ్ చేయించిండు దాన్ని. ఓకే. మామూలు విషయం కాదు కదా. ఆయన సాధించడం వేరు, సాధించిందని మాకు అందరికి పంచిపెట్టిండు మా వాళ్ళందరికి తీసుకొచ్చి. ఓకే. ఓకే. చంద్రబోస్ గారు చాలా 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 ఆదర్శం మేడం. ఆయన ఏదో ఆస్కార్ అవార్డ్స్ ఇవన్నీ పక్కన పెడితే ఒక మంచి మాట ఈ అమ్మ పాట గురించి 20 ఏళ్ల క్రితం నేను రాసినప్పుడు బొంబాయి బోలే గారు చంద్రబోస్ గారి ఇంటికి వెళ్ళి ఏదో మ్యూజిక్ సెట్టింగ్ విషయంలో మాటల మధ్యలో ఈ పాటను వినిపిస్తే విని నాకు ఫోన్ చేసి చెప్పిండు, తమ్ముడు ఇంత గొప్పగా పాటలు రాసేవాళ్ళు మన ఏరియా నుంచి వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు రావడం నాకు చాలా సంతోషం అనిపించింది. నీకు ఇప్పుడు కాల్ చేసి నేను వెంటనే దీని గురించి నేను అప్రిషియేట్ చేయకపోతే నా మనసులో మనసు ఉండదు తమ్ముడు. అందుకే నీతో మాట్లాడాలనిపించి ఫోన్ చేసిన. గాడ్ బ్లెస్ యూ తమ్ముడు, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, నువ్వు సినిమాలు వదిలిపెట్టద్దు అన్నాడు.